హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటాను. నేను ఈరోజు నిమ్మకాయలు తీసుకొచ్చానండి. 25 నిమ్మకాయలు తెచ్చాను. అందులో 13 కాయలు వచ్చి ముక్కలు కోసేసాను. ఒక 12 కాయలు వచ్చి రసం పిండాను. ఆ రసం ఎక్కువ లేదు. ఈ కాయలు పెద్దగా లేవు, మరి చిన్నగా లేవు, నార్మల్ సైజు ఉన్నాయి. అందుకే నేను ఏం చేశానంటే ఇందులో ఒక 1/4 కిలో అంత ఉప్పు వేసి, ఒక 250 గ్రాములు ఉప్పు అడుగులు వేసాను. పసుపు వేసాను. పసుపు వేసి పైనుంచి కొంచెము ముక్కలు బూజు రాకుండా పైనుంచి కొద్దిగా చుట్టూ వేసి పసుపు వేసి పెట్టేశాను. పక్క పెడుతున్నానండి. ఒక 8 ఇలాగే ఊరబెట్టేద్దాం. ఊటొచ్చాక దీన్ని మళ్ళీ పచ్చడి కలుపుదాం. ఇది ఊటొచ్చి పచ్చడి కలిపేటప్పుడు చూపిస్తానండి. నిమ్మకాయ ముక్కలు. హాయ్ ఫ్రెండ్స్, మొన్న మీకు చూపించాను కదా, నిమ్మకాయ ముక్కలు ఉప్పేను పసుపు వేసి ముక్కలు కోసి నానబెట్టి పెట్టానని. ఊరి నుంచి వచ్చాక నేను 8 రోజులు అయిపోయిందండి. నిమ్మకాయ ముక్కలు ఏం పాడు కాలేదు. పాడు కాకుండా ఉండాలంటే చెప్పాను కదా మీకు, పైనుంచి ఉప్పు పసుపు వేసి పెట్టాలని. అలా పెట్టాను. ఇప్పుడు పచ్చడి కలిపేస్తున్నాను. నిమ్మకాయ ఆవకాయలాగా కలిపేస్తున్నాను. దీన్ని నేను ముందుగా ఏం చేస్తానంటే ఈ నిమ్మకాయలు అన్నీ మొత్తము పక్కకి తీసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసి సెపరేట్ చేసేసాను. ఈ నిమ్మకాయ ముక్కలండి ఇవన్నీ. అందులో వచ్చిన వాటరు ప్లస్ ఆ వాటర్ చాలా కొన్ని ఉన్నాయి. గ్రేవీ సరిపోదని ఏం చేశాను నేను, మరి ఇందులో కొంచెం నీళ్ళు సరిపోయినన్ని ఒక పెద్ద గ్లాసులో 30 వంతు నీళ్ళు కాగబెట్టి చల్లార్చుకున్నానండి. నేను ఈ చల్లార్చుకున్న నీళ్ళలో నిమ్మకాయ రసం వేసేసి పూర్తి చల్లార పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఇవి రెండు ఇలా పక్కకు ఉంచేద్దాము. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతులు తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవాలు తీసుకున్నానండి. రెండు వేయించుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ అండి. ఇప్పుడు ఇందులోకే కారం కూడా జల్లించేసుకుందాం మనము. ఒక పెద్ద గ్లాసు కారం పడుతుంది. ఉప్పు వేయనక్కర్లేదు, ముందే వేసేసాం కాబట్టి. నేను ఒక గ్లాస్కి 25 ముక్కలకి 1/4 కిలో కారం పడుతుంది. 1/4 కిలో కారము 100 గ్రాములు ఉప్పు పడుతుంది. రాళ్ళు ఉప్పు అయితే 150 గ్రాములు, మెత్తటి ఉప్పు అయితే 100 గ్రాములు. కారము, మెంతిపొడి, ఆవు పండు ఇవన్నీ ఉండలు లేకుండా బాగా కలిసిపోవాలి. మీకు అప్పుడే ముక్కకి కమ్మదనం అందుతుంది. కమ్మగా ఉంటుంది ముక్క. ఇప్పుడు నా స్టవ్ అంటించి మూగుడు పెట్టేసి నూనె పోసుకుంటున్నాను అండి కాగడానికి. నేను పప్పు నూనె వాడుతున్నా. నూనె కాగింది. నూనె సరిపోతుండొచ్చండి. కారం కరెక్ట్ సరిపోయిందండి. సరిగ్గా ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఇప్పుడు మనం ఈ వాటర్ కలుపుతాం కదా, వాటర్ కలిపి ఆ నూనె కాగబెట్టి చల్లారలో ఇంగువ వేసేసుకొని పూర్తి చల్లారిపోయాక ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా పోసుకొని కలుపుకోవాలండి. అన్నీ ఒక్కసారి పోయొద్దు, పలచగా అయిపోతుంది. కొద్ది ఎక్కువైంది అనుకుంటే తీసేయచ్చు వాటరు, ప్రాబ్లం ఏముండదు. చూసారా ముక్కలాగేసింది ఎంత పిండి మొత్తం. ఇంతేనండి. ఇంకా ఇది అయిపోయాక నూనె అయిపోతుంది. అందుకోసం ఇంగు వేసేసుకుందాం మనం. చెంచాడంత ఇంగు వేయాలి. స్టవ్ ఆరిపేసానండి. నూనె మొత్తము చల్లారిపోవాలండి. నూనెలో ఇంగు వేసాం కదా, అది మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయాక ఈ పచ్చడి కలిపేద్దామండి. ముందు పచ్చడి అయిపోయిందని నూనె కాగబెట్టాను కదా, ఇది చల్లార్చుకున్నాను. ఇందులో ఇంగు వేసేసాను. ఇది నూనె మొత్తం పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నూనె సరిపడా నూనె ఇందులో వేసుకుందాము. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. అంత ఒక్కసారి కాకుండా, ఎక్కువ అయిపోతే మళ్ళీ అవస్థ అవుతుంది.
ఇది మొత్తం ఒకసారి చేతితో కలుపుకుందామండి. ఇట్లా గరిటెతో కలిపితే ఈ రకంగా గట్టితో కలిపితే అస్సలు కలవదు సరిగ్గా నూనె. మొత్తం ఇలా చేతితో ఒకసారి శుభ్రంగా కడిగేసుకు క్లీన్గా పొడి చేతులతోటి ఒకసారి కలుపుకోవాలి. ఇలా అడుగు నుంచి పై నుంచి అడుగుకి శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా చూసారా నూనె ఎలా కలుస్తుందో. మనము కాచిపెట్టుకున్న నూనె మొత్తం పట్టేసిందండి. 1 గ్లాసు 1/4 కిలో 200 గ్రాముల నూనె వేసాను నేను. ఇప్పుడు ఇది ఇలా నూనె పైకి ఇలా తేలుతుంది చూసారా, ఇలాగా ఇక్కడ కనబడుతుంది చూడండి ఇలాగా. ఇప్పుడు మనం ఏదైతే నిమ్మకాయ ముక్కలు నానబెట్టుకున్నామో నేనైతే అదే డబ్బాలు మొత్తం ఊడ్చేసుకుని ఆ రసం అంతా ఊడ్చుకుని ఇందులోనే ఎత్తి పెట్టేస్తున్నానండి. మళ్ళీ ఇన్ని డబ్బాలు ఎందుకు అని దీంట్లోనే వేసేస్తున్నా. ఇది మొత్తం ఊడ్చి ఇందులో వేసేసుకుందామండి. ఉప్పు కానీ కారం కానీ సరిపోకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయాయండి. మీరు కూడా చేసుకుని ఎలాగుందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.